నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. స్రవంతి గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. మిమ్మల్ని మేడం అని పిలవడం నాకు ఇష్టం లేదు, అక్క అని పిలుద్దాం అనుకుంటున్నా. ఏమంటారు? పిలవనా? నా వయసు కూడా తగ్గిపోయింది. మీ వయసు ఎక్కడా కనిపించట్లేదు. సో ఇప్పటి నుంచి అక్క అనే పిలుస్తాను మిమ్మల్ని, ఎందుకంటే ఏమో అలా పిలవాలనిపిస్తుంది. ఇప్పటిదాకా ఎవరిని వరసతో ఎప్పుడు పిలవలేదు నేను, సార్ గాని మేడం గాని, అంతే. అక్క బాగుంది కదా? రైట్. బై ది వే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు అక్క. థ్యాంక్ యూ అక్క. అయితే ఆర్థిక పరమైన సమస్యలకు సంబంధించి మీరు మనీ మంత్ర అనే కార్యక్రమాన్ని మనం చేద్దాం అని చెప్పారు. రకరకాల రెమెడీస్ ఉంటాయి, రకరకాలుగా మనం ఈ సమస్యను అధిగమించవచ్చు అని చెప్పారు కదా అక్క. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. మొన్న మీరు ఆల్రెడీ అసలు ఎందుకు వస్తాయి ఆర్థిక పరమైన సమస్యలు అనే విషయం మీద కొన్ని విషయాలు మీరు చెప్పారు. ఇప్పుడు పార్ట్ 2 కూడా దానికి సంబంధించి ఇంకొన్ని విషయాలు ఏమైనా చెప్తారా? చెప్తాను, తప్పకుండా చెప్తాను. ఎందుకు అంటే ఇవి నాకు నేనుగా నేర్చుకున్నవి. అంటే బార్న్ విత్ సిల్వర్ స్పూన్ అనకపోయినా కానీ సరే, మా నాన్నగారు మా కోసం చిన్నప్పుడు సౌదీకి వెళ్ళిపోవడము, ఆయన సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా సరే ఇంకా కొంచెం బాగుంటుంది ఇద్దరు పిల్లల జీవితం, నేను కనుక అక్కడ ఉండి సంపాదిస్తే అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. సౌదీకి వెళ్ళిపోయి ఎవ్రీ 1 yearకి ఒకసారి వచ్చేవాడు. అయితే మాకు మంచి చాలా చూసాను నేను. నాకు పెద్ద అంటే 7th 8th క్లాస్లోనే 2-3 lakhs వాజ్ నాట్ అ బిగ్ అమౌంట్ ఫర్ మీ అప్పట్లోనే. నేను వెళ్ళి డ్రా చేసుకురావడం అంటే కొంచెం రెస్పాన్సిబిలిటీస్ కూడా కొంచెం ఎక్కువగా ఉండేవి. మీరు పెద్ద మీ ఇంట్లో? మా ఇంట్లో పెద్ద. నేను రెస్పాన్సిబిలిటీస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉండేది. నేను మా చెల్లెలు ఇద్దరం షేర్ చేసుకునే వాళ్ళం. కానీ ఏదైనా పెద్ద వర్క్ సంబంధించిందంటే మాత్రం మా అమ్మ నన్ను అప్లికేషన్స్ పెట్టడానికి కానీ దేనికి కానీ వయసుతో సంబంధం లేదనమాట. అప్పుడు ఇక ఏ పనైనా కూడా మనం వెళ్ళి చేసుకురావాల్సిందే. ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం, నేను మా చెల్లెలు. అట్లా అంటే నాకు పెద్దగా ఫైనాన్స్ మీద అంత అబ్బో చాలా కష్టపడుతున్నాము అనే ఫీలింగ్ ఎప్పుడు కూడా లేదు. రాను ఒక్కటే తెలుసు ఏంటంటే, నాన్న అక్కడి నుంచి పంపించడం లేట్ అవుతుంది, 3 monthsకి ఒకసారి పంపిస్తారు, మనం దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలని మాత్రం తెలుసు, అంతే. తర్వాత కొంచెం మా అమ్మగారు వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ చేయడం, ఉన్నంతల్లో హెల్ప్ చేయడము, ఆ హెల్పింగ్ హ్యాండ్ అనేసరికి ఈవిడ ఎక్కువగా చేయాల్సి రావడం మిగతా అక్క చెల్లెల కంటే కూడా. అంటే మొత్తం ఫ్యామిలీ బర్డెన్ అంతా మా అమ్మ మీద పడడం, వాళ్ళ ఫ్యామిలీ బర్డెన్ అంతా కూడా పడడం. అది ఎందుకు వేసుకున్నావు బర్డెన్ అని చెప్పి మా నాన్నగారు ఎప్పుడు అనేవారు కాదు. అంటే అది కూడా నా ఫ్యామిలీ అని అనుకునేవారు అనమాట. అట్లా సో అట్లా బర్డెన్స్ వల్ల కొంచెం ఫైనాన్స్ని జాగ్రత్తగా దాయలేదు మా అమ్మ అని నాకు అనిపిస్తుంది. అంటే మొదటి నుంచి కూడా నా స్వభావం ఏంటంటే, ఇది కరెక్ట్ కాదు అంటే నేను అది కరెక్ట్ కాదు అనే చెప్తాను. అది నా తండ్రైనా తల్లైనా ఇంకెవ్వరైనా కూడా ఐ డోంట్ ఫీల్ దట్. ఎందుకంటే తప్పు ఏం చేసింది మా అమ్మ అనేది నాకు బాగా తర్వాత నాకు అర్థమైంది అనమాట. అంటే డబ్బు బాగా చక్కగా వచ్చినప్పుడు దాన్ని అదిమి పట్టుకోలేకపోయింది. ఇప్పుడు చూడండి, మనం మంచినీళ్ళు పట్టుకోవడానికి వెళ్ళామనుకోండి, రేపు 2 రోజులు 3 రోజులు మంచినీళ్ళు రావు అని కనుక మనకి తెలిస్తే అన్ని నింపి పెట్టేసుకుంటాం, అవునా కదా? చిన్నపిల్లలు అయితే గ్లాస్ కూడా తీసుకొస్తారు, అవునా కదా? నిజమే. సో అట్లా మా అమ్మ ముందు జాగ్రత్త తీసుకోలేకపోయింది, రేపటి రోజు గురించి ఆలోచించలేకపోయింది. ఎంతసేపు నేను వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను, నా వల్ల ఒకళ్ళు హెల్ప్ అవుతుంది, వాళ్ళకి రేపు వృద్ధిలోకి వస్తారన్న ఆలోచనలోనే ఉంది. కానీ ఎప్పుడు కూడా దాయాలి అన్న ఆలోచన మా అమ్మకు రాలేదు. అంటే ఏంటంటే, నేను మీకు చెప్పాను కదా, లక్ష్మీదేవికి సరైన రెస్పెక్ట్ ఇవ్వాలి, నువ్వు ఎక్కడ పడితే అక్కడ పంపించేస్తే ఆవిడెందుకు నీ ఇంటికి వస్తుంది అనేది నా వాదన అనమాట. వాదననే అనుకోండి, భావమే అనుకోండి, ఇంకోటే అనుకోండి, అపాత్రం జరిగింది అంతే. అపాత్రదానమే. నా దగ్గర మా అమ్మ దగ్గర ఉన్నప్పుడు తను కరెక్ట్గా దాయలేకపోయింది అని నా ఫీలింగ్. అది గట్టిగా నమ్ముతాను కూడా నేను. అయితే తర్వాత ఏమైంది, తర్వాత ఇంకా కొంచెం మా నాన్నగారు రిటైర్మెంట్ అయిపోయి ఇక్కడికి వచ్చేసారు, మా ఇద్దరు పెళ్ళిళ్ళు అంతా అయిపోయింది. సడన్గా మాకు కొంచెం ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ ఉండగానే మా నాన్నగారు చనిపోయారు. నా లైఫ్ అనుకోండి ఫర్ సపోజ్,
మా నాన్నగారు చనిపోయిన 2 yearsకే మా అమ్మ చనిపోయింది. తర్వాత సిరీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్, కోర్ట్ ప్రాబ్లమ్స్ కానీ, హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ రావడం స్టార్ట్ అయినాయి. ఎట్లా స్టార్ట్ అయింది, ఎంతవరకు వెళ్ళిపోయింది అంటే, ఇవాళ బండి డిక్కి ఎప్పుడైనా నా దగ్గర చాలా డబ్బులు ఉన్నప్పుడు నేను చేసిన మిస్టేక్ కూడా చెప్తున్నాను, బండి డిక్కిలో పెట్టేసి లాక్ చేసి వెళ్ళిపోయేదాన్ని డబ్బుల్ని. అది 2 lakhs అవ్వచ్చు, 1.5 lakh అవ్వచ్చు, అట్లా పెట్టేసి వెళ్ళిపోయేదాన్ని. మార్నింగ్ గుర్తుకొచ్చేది, బండిలో డబ్బులు ఉన్నాయి, ఉండేవా? ఉండేవి. ఎప్పుడు నా దగ్గర నుంచి పోలేదు డబ్బులు. అయితే అసలు ఆ రోజు చూసుకుంటే నాకు అనిపిస్తుంది అనమాట, ఎందుకు అట్లా నేను నిర్లక్ష్యంగా ఎందుకున్నాను నేను అని అనిపిస్తుంది. అంటే యూ హ్యావ్ టు గివ్ అ సేఫ్టీ ప్లేస్. నీ దగ్గర ఉన్నప్పుడు నీ కూతుర్ని ఎంత సేఫ్గా అయితే చూసుకుంటావో డబ్బును కూడా అంతే సేఫ్గా చూసుకోవాలి అని నేను ఖచ్చితంగా చెప్తాను ఈ మాట మాత్రం. అంటే అది 10 రూపాయలైనా 20 రూపాయలైనా దాని వాల్యూ దానికి ఇవ్వాలి. ఇప్పుడు బండి డిక్కిలో 1,50,000 2 లక్షలు పెట్టా అని చెప్పా కదా, అదే బండి డిక్కిలో 10 రూపాయలు దొరుకుతాయని వెతికిన రోజులు ఉన్నాయి నాకు. ఒక 10 rupees ఉంటాయేమో పెట్టేసి ఉంటాం కదా, ఎప్పుడైనా వెతుకుదాం చూద్దాం. ఈ మానిటైజేషన్ వచ్చినప్పుడు సంతోషించాలో బాధపడాలో తెలియలేదు, కానీ ఆ టైంలో కూడా పాజిటివ్ యాటిట్యూడ్ అంటే చెప్తాను మీకు. మానిటైజేషన్ వచ్చినప్పుడు అందరు 500 నోట్లు 1000 రూపాయల నోట్లు మార్చేసుకుంటున్నారు. నా పర్స్ ఓపెన్ చేసి చూస్తే 2 20 రూపాయల నోట్లు 2 ఉన్నాయి నా దగ్గర. అప్పుడు నేను అనుకున్నా వీళ్ళందరికంటే నేను చాలా ఉన్నదాన్ని, ఎందుకంటే వీళ్ళందరూ టెన్షన్ పడుతున్నారు ఎలా మార్చుకోవాలి, కానీ నాకు ఆ బాధ లేదు. నేను సంతోషంగా ఉన్నా, హ్యాపీగా ఉన్నా. హ్యాపీనెస్ అంటే ఇది కదా అని అనిపించింది నాకు. బట్ అలాంటి స్టేజ్లో నుంచి నేనుగా నేర్చుకొని నేనుగా కొన్ని రూల్స్ ఫాలో అయ్యి, సరే ఇవాళ మనం అమ్మవారికి ఇది చేద్దాం, ఈరోజు ఈ పూజ చేద్దాం, శుక్రవారం ఇలా అమ్మవారికి ఇలా నేను తామర పూలతో చేసుకుంటాను, లేదంటే గన్నేరు పూలతో చేసుకుంటాను అని చెప్పి నా ఓన్గా నేను చేసుకుంటూ వెళ్ళేదాన్ని. ఏ పూజ అయినా కూడా నేను ఒక్కటే భగవంతుడిని కోరుకున్నది ఏంటి అంటే, దత్తాత్రేయ స్వామిని అనుకోండి, అనగా వ్రతం చేసుకున్నాను నేను ఒకసారి. అనగాష్టమి రోజు చేసుకున్నా. అప్పుడు ఒకటే కోరుకున్నా, నేను ఎవరి డబ్బు అపాత్రంగా నాకు వచ్చేయాలనో, లేకపోతే నాకు ఇవ్వవలసిన వాళ్ళు నాకు తెచ్చి చేయాలనో, ఇమీడియట్గా వాళ్ళని ఏదో ఒకటి చేయి స్వామి నువ్వు నాకు ఇచ్చేటట్టుగా చేయను, ఇలాంటివన్నీ నేను నిన్ను అడగట్లేదు. నేను నేర్చుకున్నాను, ఈ విద్యను నేను నేర్చుకున్నాను, నేను నలుగురికి ఉపయోగపడేటట్టుగా చేస్తూ నా కాళ్ళ మీద నేను నిలబడేటట్టు చెయ్యి. మా నాన్నగారు ఎంతైతే మాకు ఇవ్వాలనుకున్నారో, ఏదైతే మాకు ఇవ్వాలనుకున్నారో అది నా పిల్లలకి నేను ఇవ్వగలగాలి. ఎప్పుడు కూడా అది మా నాన్నగారు అక్కడ ఉండి సంపాదించారు కదా, దాన్ని మా అమ్మ వేస్ట్ చేసిందంటే వీఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఇక్కడ వీఆర్ నాట్ కిడ్స్. తర్వాత 10-11 years వచ్చిన తర్వాత మా అమ్మకు మేము ఎక్స్ప్లెయిన్ చేసి ఉండాల్సింది, అమ్మ ఇట్లా కాదు, ఇది కాదు లైఫ్ అని చెప్పి మేము చెప్పు ఉండాల్సింది. మేము చెప్పలేదు అంటే అది మా తప్పు కూడా. సో మేము మిస్టేక్ చేశాం కాబట్టి, అమ్మ ఎట్లాగూ లేదు, నేను మా చెల్లెలు అనుకున్నాం, మిస్టేక్ చేశాం కాబట్టి మాకు మళ్ళీ తిరిగి సంపాదించే ధైర్యాన్ని ఇవ్వు. ఈసారి నీకు మాటిస్తున్నాను స్వామి, లక్ష్మీదేవి వస్తే మాత్రం కాళ్ళు పట్టేసుకుంటాను ఆవిడవి, ఇంకా వెళ్ళనివ్వడం మాత్రం వెళ్ళనివ్వను, ఇంకా ఆవిడ్ని మాత్రం ఎంత జాగ్రత్తగా చూసుకుంటానో అంత జాగ్రత్తగా చూసుకుంటాను. ఇది మాత్రం నీకు ఖచ్చితంగా నేను మాటిస్తున్నానమ్మా. దత్తాత్రేయ స్వామి పక్కనే ఉంటారు అనగా లక్ష్మి. అసలు పూజ చేసుకుంటూ ఉంటేనే వైబ్రేషన్స్ తెలిసిపోతుంది మనకి. ఇంట్లో చేసుకోవచ్చు. అయితే ప్రతి అష్టమికి కూడా ఆచరించచ్చా? అనఘాష్టమి రోజు చేయొచ్చు. అయితే ఇది చాతుర్మాసంలో వస్తుంది కదా, రేపు డిసెంబర్ 16వ తారీఖు వస్తుంది. మనం ఎలా చేసుకున్నాను నేను అనేది ఒక వీడియో చేద్దాము, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో అంటే పంతులు గారినే పిలిచి చేసుకోవాలా? పంతులు గారిని పిలిచి చేస్తే అదో అదృష్టంగా భావించాలి. ఇప్పుడు ఒక పూజ చేసుకునేటప్పుడు ఒక మనిషికి పిలిచి మా ఇంట్లో వ్రతం చేయండి అని చెప్పామనుకో, అన్ని పెట్టేస్తాం కదా, మనం చక్కగా నైవేద్యం ప్రిపేర్ చేసుకునే లోపల దేవుణ్ణి నీట్గా అరేంజ్ చేసేస్తారు ఆయన. అవునా? అదొకటిను. బ్రహ్మ మన ఇంటికి వచ్చేది ఆ లెవెల్లో చూసుకోవాలి మనం, అదో అదృష్టం. లేదు అలా పెట్టే స్తోమత లేదు అనుకుంటే ఫస్ట్ మనం చేసుకోవచ్చు.
ఎలా చేసుకోవాలో నేను చెప్తాను easy గా. వివరంగా చెప్తారా? వివరంగా డిసెంబర్ 16 కాబట్టి ఇవాళ నవంబర్ 10, మ్మ్. డిసెంబర్ 16 తారీఖు ఇంకో నెలన్నర ఉంది. డిసెంబర్ 1వ తారీఖు చెప్పుకుందాం, చెప్పుకుందాం. 1-2 తారీఖులో చెప్పుకుందాము. లోపు రెడీ అవుతారు. ఈ లోపల రెడీ అయిపోవచ్చు. ఒకవేళ ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు ఈ లేదు అనఘాష్టమి లేదు పొరపాటున కూడా చేసుకోవద్దు. చాలా మంది అడుగుతున్నారు నన్ను, చేసుకోవచ్చా దత్తాత్రేయ స్వామి ఏమన్నా అంటే మాత్రం ఏటి సుతకం అయ్యాక స్టార్ట్ చేయండి. అంతకుముందు మీరు స్వామిని ఆరాధిస్తూ ఉంటే మామూలుగా చదువుకోవచ్చు, తప్పులేదు. సప్తాహ పారాయణాలు లేకపోతే దీక్ష ఇవన్నీ కూడా ఏటి సుతకం తర్వాతే. ఇప్పుడు ఏటి సూతకం అంటే కర్మ ఒకళ్ళు చేస్తారు, ఇంట్లో వాళ్ళే ఉంటారు, వాళ్ళకు కూడా సూతకం ఉంటుంది, వాళ్ళు కూడా చేయకూడదా? కర్మ చేసిన వాళ్ళే చేయకూడదా? కర్మ చేసిన వాళ్ళకి అంచునున్న వాళ్ళందరికీ ఏటి సుతకమే ఉంటుంది. ఉంటే చేయకూడదు. చేయకు. ఇప్పుడు ఇంట్లో ఇద్దరు మగపిల్లలు మనము ఈ ఉంటే- టాపిక్స్ మారిపోతుంది. మనం ఫైనాన్స్ గురించి మాట్లాడుకుంటాం. సరే, ఓకే. దాని అంటే గురించి అనఘాష్టమి తర్వాత- డెఫినెట్ గా అడుగుతారు. అప్పుడు మాట్లాడదాం. సరే, ఓకే. అయితే ఇప్పుడు అమౌంట్ గురించి ఇంకోటి విషయం ఏం చెప్తాను అని అంటే, సరే ఎలా దాచుకోవాలనేది నేను చెప్పాను కదా. ఇంకోటి మనకి ఇవ్వవలసిన మనం అనుకోకుండా ఎవరికైనా హెల్ప్ చేస్తాం, వాళ్ళు మంచి కోరుకునే చేస్తాం. ఇప్పుడు మా అమ్మాయిని కూడా పాపం మేము ఊరికి ఇట్లా 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 ఇచ్చేలా అవసరం ఉంది కాబట్టి ఇచ్చింది ఎవరికైనా కూడా. అమ్మ, సో అట్లా మనము ఎవరికైనా డబ్బులు ఇచ్చేసినప్పుడు అవి రిటర్న్ రావట్లేదు అనుకోండి, మనం జనరల్గా ఏం చేస్తాము, వీడు ఇవ్వట్లేదు, వెదవా ఏం చేస్తున్నాడో ఏమో, నన్ను హింసిస్తున్నాడు, అట్లా తిట్టుకోకూడదు. మనం ఏమనుకోవాలి అంటే, బలన పర్సన్ పేరు తెలుసుకొని ఆయన దగ్గర పుష్కలంగా డబ్బులు ఉన్నాయి, నా మీద విపరీతమైన ప్రేమ ఉంది, అయ్యో ఈ డబ్బులు తనకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాడు, అలా అనుకోవాలి అని మనం అనుకోవాలన్నమాట పాజిటివ్గా. అప్పుడు మనం అనుకుంటే అతనికి కూడా డబ్బులు సమకూరితే ఉన్నప్పుడు మనం గుర్తుకొస్తాం రిటర్న్ చేసేయాలి అని చెప్పి. ఒకటి. రెండు ఏంటంటే, ఫస్ట్ ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఇబ్బంది పడుతున్నారు అంటే ఫస్ట్ యూనివర్స్కి వెళ్ళి బయట బాల్కనీకి వెళ్ళి చేతులు ఎత్తి దండం పెట్టండి. ఏమని? మేము అనుకోకుండా ఏం ఆలోచించకుండా అప్పుడున్న పరిస్థితుల్లో అతనికి హెల్ప్ చేసేసాను, నేను అలా హెల్ప్ చేయడమే తప్పు అయితే కనుక నన్ను క్షమించండి. నేనేమన్నా ₹1 ఎక్కువగా ఆశించి హెల్ప్ చేసి ఉండొచ్చు, ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుందిలే అని అనుకోవచ్చు, జాక్పాట్ అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. ఇట్లాంటివి ఏమన్నా నేను తప్పుగా ఆలోచించున్నట్టయితే ఆ సమయంలో నేనేం ఆలోచించాను కూడా కొంతమంది మర్చిపోతారు, అవునా కాదా? అట్లా నేనేమైనా తప్పుగా ఆలోచించి ఉంటే కనుక నన్ను క్షమించండి అని అనుకోవాలి. ప్లస్ వాళ్ళ దగ్గర డబ్బు వస్తుంది, మాకు ఇవ్వాలన్న ఇంటెన్షన్ వాళ్ళకి కలిగింది అని అనుకోవాలి. మనం అనుకుంటే ఆ పని అయిపోతుంది, ఖచ్చితంగా అవుతుంది ఈ పని. నేను చేశాను తర్వాతనే మీకు రెమెడీ చెప్తున్నా. ఏదైనా కూడా ఫినాన్స్ విషయంలో మాత్రము నా లైఫ్లో జరిగినవన్నీ కూడా ఒక సమాహారంగా తీసుకోను, లేకపోతే ఒక దాన్ని ఏమంటారు, ఒక గుణపాఠం అనుకోండి, లేకపోతే ఒక లెసన్ అనుకోండి, ఇంకేదన్నా కానివ్వండి, నేను చేసిన తర్వాతే చెప్తున్నా. ఎప్పుడైనా కూడా అవతల మనిషి మన దగ్గర డబ్బులు తీసుకున్న మనిషిని మనం తిట్టుకోకూడదు. మనం ఇస్తేనే కదా తీసుకున్నాడు, కరెక్ట్, మన తప్పు ఉంది, మనం ఇస్తేనే తీసుకున్నాడు అంటే మనం మంచి ఉద్దేశంతో ఇచ్చాము, మనం ఇస్తేనే తీసుకున్నాడు. కాబట్టి అలానే ఎట్లయితే కామ్గా తీసుకొని వెళ్ళాడో అలానే కామ్గా తెచ్చి ఇవ్వాలి. అతను దృష్టిలో మనకి ఇచ్చేయాలి డబ్బులు అని అతను అనుకోవాలి అని మనం అనుకోవాలి. తప్పకుండా. మనం తిడుతూ ఉంటే మాత్రం ఇక వెళ్ళిపోతుంది. రైట్ మేడం. సో ఇవి మనం కేర్ఫుల్ గా తీసుకోవాల్సినవి. పార్ట్ 2 అనుకోండి. ఇంకొన్ని విషయాలు కూడా నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మనము అంటే స్విచ్ వర్డ్స్ చదివేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, జస్ట్ కాయిన్స్ తో మనము కాయిన్స్ యూజ్ చేసుకుంటూ జస్ట్ ఒక చిన్న ₹1 నోట్తో మనం ఎట్లా పైకి వెళ్ళచ్చు అనేది చెప్తా. తప్పకుండా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మరి వెయిట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. నమస్తే.